హలో ఎవ్రీవన్. ఈరోజు ఎందుకో నాకు మొత్తం పోర్ట్ఫోలియో అంతా చూడాలని అనిపించింది. ఎందుకంటే మొన్న సడన్గా కొన్ని లోన్స్ చూసేసరికి డిపిడి చాలా 60 days దాటిపోయిన లోన్స్ కూడా ఉన్నాయి. సో అవి ఏంటో ఒకసారి చూద్దామని అనిపించింది. ఇది డైలీ లోను. ఓకే, లుక్స్ లైక్ డైలీ లోన్ ఆల్సో కూడా 15 days అయిపోయింది వాళ్ళు పే చేయడం ఆపేసి. అండ్ ఆల్రెడీ 15 days అయిపోయింది. ఇంట్రెస్ట్ రేట్ 27%. బట్ డైలీ లోన్లో తక్కువ అన్నారు టీపీడీలో, బట్ అది కూడా వెళ్ళిపోయింది. ఇది ఓకే, ఈ లోన్ జస్ట్ 5 days ఉంది. ఇట్స్ ఓకే, 5 days ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్. అండ్ ఇక్కడికి వచ్చి చూసుకుంటే ఓకే ఓకే ఇది 64 days. ఇది టూ మచ్. ఇట్లా 64 days, అది కూడా అమౌంట్ పెద్ద అంటే కష్టం అయితే 30% అంటే డైలీ లోను. సో డిపిడి ఏం లేదు, వీళ్ళు ఆన్ టైం పేమెంట్ చేస్తున్నారు. పురంశెట్టి మనీష్ కుమార్, హూ గాడ్, ఇతను కూడా 64 days ఆల్మోస్ట్. 64 days ఇంట్రెస్ట్ పే చేయట్లేదు. ప్రొఫెషనల్గా చూసుకున్నా దేవుడా 93 ఇన్కమ్ వస్తుంది సాలరీడ్, బట్ 27 పర్సనల్ మెయిల్. సో 2 months నుంచి ఇక్కడ కూడా ఈఎంఐ పే చేయలేదు. ప్రీవియస్కి వెళ్ళిపోతే బగ్డే శవన సింగ్, గాడ్, అసలు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్లు వస్తున్నాయి నాకు. ఒక్కొక్కటి 64 అయిపోయింది ఆల్మోస్ట్. ఎంత గట్టి అమౌంట్లో 4 ఇది ఒక 750. అండ్ వీళ్ళది ధనశ్రీ ఓకే, వీళ్ళదేం లేదు. ఆయనకి చూద్దాం. ఓకే, ఇది 5 days రాజేష్ కుమార్, సో పెద్ద పడకూడదు. 36 భానోత్ బాసు. అంబేద్కర్ सामने जस्ट 5 days से అంబేద్కర్ सामने देना. హరీష్ బాబు ఆన్ టైం ఉన్నాడు. వరుణ్ కుమార్ జైన్ కూడా ఆన్ టైమే ఉన్నాడు. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకేం లేదు. ఓకే, సెకండరీ. ఓకే, థర్డ్ చూద్దాం ఇప్పుడు. బాగానే పేమెంట్ చేస్తున్నారు. ఓకే, వీళ్ళు కూడా ఆన్ టైం ఉన్నారు. టూ త్రీ ఫోర్ ఫైవ్. ఓకే, 5 కూడా బాగానే చేస్తున్నారు. 6 నైస్. ఈ పేజ్లో ఆల్మోస్ట్ అందరు బాగానే పేమెంట్ చేస్తున్నట్టున్నారు.
సో ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు ఎన్పిఏ ప్లాట్ఫామ్ ఒకవేళ మంచిదైనా సరే వాళ్ళు కట్టలేకపోతే ఏం చేస్తాం, ఆల్మోస్ట్ 3 loans 64 days దాటేసాయి. సో అట్లా చూసుకుంటే కష్టమే అవుతుంది. ఇట్లాగా వీళ్ళు పేమెంట్ చేయకపోతే ఆల్మోస్ట్ వచ్చిన ఇక్కడ క్లోజ్డ్ లోన్స్లో వచ్చిన ప్రాఫిట్ అంతా ఆ ఎన్పిఏలోకే వెళ్ళిపోద్ది. అండ్ ఆ ఎన్పిఏ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎప్పుడు కడతారో తెలియదు, వాళ్ళు కట్టేదాకా ఇంకా ఏం చేయని పరిస్థితి. సో ఆలోచించాల్సిందే గోయింగ్ ఫార్వర్డ్, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇంకా ఆలోచించాల్సిందే. విల్ సీ ఏమవుతుందో. ఏమో ఇదంతా చూసిన తర్వాత నాకు ఆన్ ది స్పాట్ ఏం ఆలోచన వస్తుంది అంటే ఇంకా ఇందులో పెట్టడం ఆపేస్తేనే బెటర్ ఏమో అనిపిస్తుంది. బట్ ఆపేద్దాం.